జై గురుదత్త. నా పేరు బద్రీనాథ్ సింగ్, నేను చైర్మన్. ఈ టెంపుల్ 500 years ఓల్డ్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా పెద్ద మహిమ ఉంది. ఈ టెంపుల్కి చాలామంది ఎవ్రీ రోజు వస్తారు, కానీ గురువారం ఆయన రోజు అని చాలామంది వస్తారు. ఈరోజు దత్త జయంతి. పొద్దు నుంచి చాలా భక్తులు వచ్చారు, చాలా భక్తులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. మేము కూడా ఇంత భక్తి ఇంత మా జనాభాలో చూడలే. మాకు కూడా చాలా సంతోషంగా కనిపించింది. ఇన్ని మెంబర్స్ వచ్చి ఇంత డివోటీగా వచ్చి 225 స్టెప్స్ ఎక్కి మా దత్త గారిది ఏమంటారు ఆశీర్వాదం తీసుకొని చాలా మంచిగా అనిపించింది. మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఒక రిటైనింగ్ వాల్ ఒక ఫేస్లో అయిపోయింది, ఇంకా 3 ఫేసెస్ ఉన్నాయి. ఆ 3 ఫేసెస్లో రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయిపోతే ఇది చాలా ముందుకు జరుగుతుంది. సో ఈ మన కింద మేము చేస్తున్నాం కార్యక్రమం, మేము అన్నప్రసాదం కింద పెడుతున్నాం, ఎందుకంటే మాకు పైన జాగా లేదని. అదే వచ్చిన సంవత్సరం వరకు అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే పైననే అన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి. కింద మా భక్తులకి ప్రాబ్లం ఉండదు. దర్శనం చేసి అన్నప్రసాదం తీసుకొని వాళ్ళు కింద మంచిగా వెళ్ళచ్చు. ఆ విధంగా మేము లిఫ్ట్ కూడా ప్రయాణం చేస్తున్నామండి. సో అది ఒక 1-2 years ఈజీగా పడుతుంది. చాలా మందితోని ప్రయత్నం చేస్తున్నాం. మన గోపాల్ సింగ్ ఠాకూర్ చాలా ముందుకు వచ్చి ఆయన డొనేషన్తో స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ మెటీరియల్ లిఫ్ట్ స్టార్ట్ అయింది, ఆయన ఫస్ట్ మెంబరు. చాలామంది వస్తున్నారు. డాక్టర్ బీవీఎస్ గారు కూడా ముందుకు వచ్చి డొనేషన్ ఇచ్చి ఈ పని అయితే మొదలు పెడుతున్నాం. మీ అందరు ఆశీర్వాదాలు ఉంటే, మీ అందరు సహకారం ఉంటే ఈ టెంపుల్ని తొందరగా మేము చాలా డెవలప్ చేయవచ్చండి. అదే మా కోరిక. ధన్యవాదం. జై గురుదత్త. భక్తులకు జై గురుదత్త. మన దత్తాత్రేయ గుట్ట పైన దత్త జయంతి అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. పోయినసారి కన్నా ఈసారి పబ్లిక్ ఎక్కువగా రావడం జరిగింది. ఆ స్వామివారి దయ వల్ల భక్తుల పైన స్వామివారి ఆశీర్వాదంతో పోయినసారి అనుకున్న దానికన్నా ఈసారి డబల్ పబ్లిక్ వచ్చింది. ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి అందరూ రండి, స్వామివారి దర్శనం చేసుకోండి, ఆ స్వామివారి ఆశీర్వాదం పొందండి. మళ్ళీ మీ ఆయుర ఆరోగ్య అభివృద్ధిని పొందగలని మనం చేస్తున్నాము. జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపదం శుభదాకారం భరతీపురి నివాసినం కల్పవృక్ష సంశాంతం గురుం దత్తగిరిం భజే. ఈ యొక్క దత్తాత్రేయ మహాస్వామి దత్త జయంతి సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో ఉదయం 5 గంటలకు పంచామృత ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఆ తదనంతరము స్వామివారికి విశేష పంచహారతులు ఇవ్వడం జరిగింది. తదనంతరము భక్తులకు తీర్థప్రసాదాలకు ఎలాంటి లోటు లేకుండా వచ్చే భక్తులందరికీ కూడా కమిటీ వాళ్ళు సహకారాలు అందిస్తూ భక్తులు ఇబ్బంది పడకుండా వారికి మార్గాన్ని దత్తాత్రేయ స్వామి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ తదనంతరము ఈ యొక్క దత్తాత్రేయ స్వామి టెంపుల్కి దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శుభ సందర్భాన వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వారి యొక్క కోరికలు స్వామివారు ఎంతో తొందరగా నెరవేర్చి భక్తుల కొంగు బంగారంగా నిలిచిన స్వామి ఈ యొక్క దత్తాత్రేయ మహాస్వామి. नमस्ते। आज हम लोग सब गुरु दत्ता जयंती के अवसर पर यहाँ पर पूरा सेलिब्रेशन कर रहे हैं और ये एक न्यू मैनेजमेंट के द्वारा कराया जा रहा है. हमारे चेयरमैन श्री बद्रीनाथ सिंह जी और ट्रेजरर ठाकुर गोपाल सिंह जी जो इस मंदिर के पूरे प्रोग्राम्स जो जैसा आरती है, पूजा है, हर रोज़ 2 बार होता है और हर गुरुवार को अन्नदान प्रोग्राम रहता है और प्रसाद बांटा जाता है. इस मैनेजमेंट के द्वारा पूरी हाइजीनिक मेंटेन हो रही है प्रसाद की तरह और अन्नदान प्रोग्राम किया और हर रिचुअल जो पहले से मेंटेन हो रहा था वो सब पूरा हो रहा है. और हम चाहते हैं कि यहाँ की आजू बाजू की कम्युनिटी भी डेवलप हो, एक एकता बढ़े और अपने हिंदू धर्म का प्रचार हो, जिसमें भाईचारा बढ़े अपने लोगों का. यही हमारी कमेटी की एक एम है और अच्छी से अच्छी सुविधा पूरे भक्तों को दी जाए ना की कोशिश है. जय गुरु दत्ता. नमस्कार. जय गुरुदेव दत्ता.
మన సీతారాంబాగ్లో ఉన్న దత్తాత్రేయ టెంపుల్ పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి చాలా డెవలప్ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇంకా ఎదిగి అందరిలోకి అవగాహన రావాలి, ఇక్కడ ఒక దత్తాత్రేయ టెంపుల్ ఉంది అని తెలవాలి. చాలా ప్రాచీనమైన మందిరము, గత 500 సంవత్సరాల క్రితం ఉన్న మందిరం ఇది. మా పూర్వీకులు, మా జనరేషను వాళ్ళ ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు నా పిల్లలు కూడా వస్తున్నారు. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడని మా ఆలోచన. ధన్యవాదాలు. आज हमारे दत्तात्रेय पहाड़ में गुरु दत्त महाराज का जयंती के उपलक्ष्य में सारे भक्त यहाँ पर पधारे हैं। आज से 1975 में इसका रूपरेखा चेंज होने वाला था, लेकिन किसी कारणवश ना हुआ, जो बिरला मंदिर बन गया। हमारी परंपरा है कि इस मंदिर को यहाँ के जितने भी भाई बहन हैं आकर दिगंबरा पादकोल जो गाणगापुर ना जाते हुए वो यहाँ आकर दर्शन करे। बस ज्यादा ना बोलते। थैंक यू। मैं एच कुमार 99 के MLA कांटा सेठ और समाज सेवक। थैंक यू। जय श्री राम, जय गुरु दत्ता। यहाँ पे आज दत्तगुरु जयंती है। सब लोग हमारे भक्त दर्शन के लिए आ रहे हैं और आने वाले 6 महीने में फिर गुरु पूर्णिमा आएगा, जब आप लोग भी आके दर्शन करिए। जो भी है नीचे से ऊपर 220 सीढ़ियाँ हैं, दर्शन करने इतने भक्त आ रहे हैं। हमारे लोग पूरे आके देख सकते हैं और आप लोग भी दर्शन कर सकते हैं। और नीचे 10 बजे के टाइम पे अन्न प्रसाद कराते हैं, अन्न प्रसाद करके भोजन करके जाइए। जय गुरुदत्ता। श्री राम, जय गुरुदत्ता। इस साल बहुत अच्छा हुआ है प्रोग्राम। पब्लिक को आने को बहुत थोड़ा परेशानी हुई, मगर पब्लिक बहुत कुछ बढ़ गई है। नीचे तक पब्लिक है, सीढ़ियों के तक पब्लिक है। आज बहुत भक्त आने हुए, नए नए भक्त आने लगे हैं। बस आके आनंद लीजिए। जय श्री राम, जय गुरुदत्ता। श्री दत्तात्रेय स्वामी नवग्रह हनुमान टेम्पल पर दर्शन करने का सौभाग्य प्राप्त हुआ और पूरी पब्लिक आप देख सकते हैं। आज भक्त लोग दत्तात्रेय जयंती पर दर्शन करने के लिए कितने हजारों भक्त लोग का अरेंजमेंट हमारे गोपाल भाई, बद्री भाई, उनकी पूरी टीम, इनकी समिति मिलकर यह सेवा का कार्यक्रम करते हैं। मैं भगवान से यही प्रार्थना करता हूँ, हर वर्ष ऐसे ही आप सेवा करते रहिए भक्तों का, और भगवान सभी समिति के मेंबर का भंडार भरेगा और पूरे भक्तों का भी भंडार भरेगा। तो सभी को दत्तात्रेय भगवान की जयंती पर शुभकामनाएं देता हूं। और साथ ही साथ मैं सभी मेरे नौजवान साथियों से कहना चाहता हूं कि आप लोग आइए। प्राचीन मंदिर है, बहुत पुरानी मंदिर है, आप दर्शन करिए, अपने संकट दूर होंगे। जय श्री राम। భారతదేశ ప్రజలందరికీ కూడా గురు దత్తాత్రేయ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. స్వామివారి ఆశీస్సులు దేశ ప్రజలపై అందరిపై ఉండి, తెలంగాణ ప్రజలపై అందరిపై ఉండి, స్వామివారి యొక్క దివ్య చరణాలు మన అందరిపై ఉండి, కృపా కటాక్షం నుండి దేశంలో శాంతి భద్రతలు, అందరి యొక్క శాంతి భద్రతలు కాపాడి, అలాగే దేశంలోకి ఆ రక్షణ గురించి, అలాగే అందరి ఆరోగ్య విషయంలో ఆ దత్తాత్రేయుని పాదపద్మములు ఉండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క దత్త పహాడ్ను సందర్శించడము నిజంగా ఒక దివ్యానుభూతి కలుగుతుంది. ఇటువంటి ఈ దత్తక్షేత్రములలో పంచక్షేత్రాలు ఉన్నాయి. గాణగాపూర్ కావచ్చు, పూర్వాపురం కావచ్చు, పిఠాపురం కావచ్చు, కానీ ఇది ఒక మహిమాన్విత క్షేత్రము. దాదాపు 500 సంవత్సరాల క్రితము ఇక్కడ దత్త భగవానుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రము. మరి ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంత విశేషంగా భక్తులని అలరిస్తుందంటే ఆ స్వామి యొక్క మహిమాన్విత్యము. మరి ఇంకొకటి విశిష్టత ఏంటంటే ఈ యొక్క మందిరంలో ఎటువంటి కోరికలు కోరినా, ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టకాలంలో ఉన్న స్వామివారికి మొక్కి ఎవరైతే వేడుకుంటారో వారి యొక్క అవసరాలు తీరుతాయి. అదే మాదిరిగా
ప్రతి ఒక్కరు కూడా ఈ 200 మెట్లు అనేది ఎక్కి ఆ 200 మెట్లకు పూజ చేసి స్వామిని స్వయంగా దర్శించి అభిషేకం చేస్తే అందరి యొక్క మనోవేదన కానీ కష్టాలు కానీ కన్నీరు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టే మహిమాన్వితమైన ఈ ప్రదేశము నిజంగా మన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉండడము దినదిన అభివృద్ధి చెందుతున్నది. అదే మాదిరిగా ఇంత క్రితము భక్తులు ఈ యొక్క ప్రదేశానికి రావడానికి కొంచెం జంకుతుండే, కానీ స్వామివారి మీద భక్తి పొంది ఎక్కువ కావడము, ఇంకోటి ఇక్కడ ఈ మహిమలు తెలుసుకున్నాక కూడా భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి విశేషంగా స్వామివారిని మన్యసూక్త అభిషేకాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, ఇక్కడ ప్రతి పౌర్ణమికి ప్రతి ఒక్క గురువారం నాడు స్వామివారికి అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం కూడా ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా కూడా భక్తులందరూ కూడా స్వయంగా తమ తమ స్వహస్తాలతోని స్వామివారికి పైనకు అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చి నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయము. మీరందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపా కటాక్షాన్ని పొంది స్వామివారి దివ్య అనుగ్రహాలను కలగజేసుకోవాలని కోరుతున్నాము. జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. जय गुरुदत्ता। श्री गुरुदत्ता, ये हमारी बहुत पुरानी टेम्पल है और अधिक से अधिक लोग यहाँ पर आइए और मंदिर के दर्शन अच्छे से करिए और ये मंदिर आगे बहुत पॉपुलर होने वाला है और अच्छा डेवलपमेंट है मंदिर में। श्री गोपाल सिंह ठाकुर के द्वारा, बद्री सिंह सर के द्वारा और अभी हमारे मेंबर्स पूरे हैं, टोटल 50 मेंबर्स है, पूरा अच्छा डेवलपमेंट कर रहे हैं और हर एक सुविधा है यहाँ मंदिर में। नमस्कार, जय श्री राम। आप सब जन यहाँ मंदिर के यहाँ पर आइए। నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడికి వస్తుంటా పోతుంటా, చాలా డిఫరెంట్ ఈ గుడికి. దేవుడు అనుకున్న పనులు మంచిగా జరుగుతాయి ఇక్కడ. దత్తాత్రేయ స్వామి గుట్ట అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా అనుకున్న పనులు, కోరికలు, ఉద్యోగం కూడా వచ్చింది మాకు. చాలా మంచి గుడి, అభివృద్ధి బాగా ఇంకా చేస్తున్నారు, ఇంకా ఇవన్నీ కట్టిస్తున్నారు ఇప్పుడు కొత్తగా. చాలా ఇప్పుడు పోయినసారి కంటే ఈసారి జనాభాలు మంచిగా జనాలు మంది వస్తున్నారు. అభివృద్ధి చెందుతుంది గుడికి. ప్రతి హిందూ దేవస్థానం గుడులు అన్ని గుళ్ళు కూడా అభివృద్ధికి చెందుతున్నాయి మంచిగా. ओके, जय श्री राम। हम स्टार्टिंग से आ रहे हैं, हम लोग यहाँ पर पैदा हुए जब से हमारे माता पिता यहीं से लाते, कम से कम हमारा होश संभाले अब से 56 ईयर्स और अभी तक जब से हम ये मंदिर को आते हैं तब से ये पवित्रता वैसी बनी हुई है अभी तक। लेकिन जितना भी डेवलपमेंट होना था नहीं हुआ मंदिर का। जितना भी हमारे मंदिरों पे चढ़ावा चढ़ता है, दूसरे धर्मों को जाता है पैसा, ये मंदिर को कुछ डेवलपमेंट के लिए कुछ नहीं कर पा रहे। मेरी यही प्रार्थना है हमारी गवर्नमेंट की, तेलंगाना गवर्नमेंट की, ऐसी मंदिरों के लिए कुछ सहयोग करे, उसको डेवलपमेंट के लिए कुछ आगे बढ़े और धर्म संस्थानों में भी एक गुरुकुलों का भी बंदोबस्त करे। जैसे मस्जिदों के खिलाफ पास क्या कि मदरसे वगैरह रहते हैं, हमारी मंदिरों के पास भी कोई गुरुकुल बनना चाहिए, शिक्षा मिलनी चाहिए, धर्म की शिक्षा मिलनी चाहिए। यही प्रार्थना है हमारी। बस जय श्री राम, जय बजरंगबली, जय हनुमान। చెంగిచెర్ల నుండి వచ్చాము. V6 ఛానల్ చంద్రమ్మ ఉంది కదా, తను ఇంట్రడ్యూస్ చేస్తే చూసి వచ్చాము. బాగుంది టెంపుల్, లొకేషన్ కానీ అన్నీ బాగున్నాయి. అదే గురుదత్త అంటే ఈరోజు దత్త జయంతి కదా, ఆ సందర్భంగా చేసుకుందామని నిజంగా ఈరోజు మా దర్శనం అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇక్కడ పున్నానికి మంత్లీ వస్తామండి. అనుకున్నవైతే కోరికలు తీరుతాయి. లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా బాగా అనిపిస్తున్నాయి. ఎవ్రీ మంత్ వస్తాం మేము, వీక్లీ ఇట్లా వస్తాము. బట్ మంత్ చాలా పబ్లిక్ కనిపిస్తారు, బాగుంటుంది. అన్ని కోరికలు అయితే నెరవేరుతాయి. ఈ ఇయర్ చాలా చేంజెస్ అయినాయి. గుడి కూడా చాలా బాగా అనిపిస్తుంది. రష్ కూడా చాలా ఉంది. ఆఫ్టర్నూన్ మా ఆయన వచ్చి పోయిండు, ఫుల్ రష్ ఉండే, అసలు ప్లేసే లేకుండే. ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది. గుడి డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అన్నదానం కూడా ఉంది ఇక్కడ. ఓకే.
మేము ఇంతకుముందు వచ్చామండి, 5 వారాలు తిరిగాము. మాకు చాలా బాగా అనిపిస్తే మళ్ళీ వచ్చాము. గతంలో అంతా డెవలప్ లేదు, ఇది రాంగ బాగా డెవలప్ అవుతుందండి. గాన్గాపూర్ పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చాలా మహిమగల దేవుడు. 5 వారాలు తిరగాలండి, పని సక్సెస్ అయిపోతుంది. భక్తితో చేయాలి. हम लोग सीढ़ियों के पास ही रहते हैं। बहुत शक्तिशाली टेम्पल है ये। हर मन्नत का पूरी होती है यहाँ पर आके मौल तो हर कोई आना दर्शन करना अच्छा और डेवलप होना बोल के सोच रहे हम लोग। हर मनोकामना पूरी होती है। बहुत पुरानी मंदिर है ये, बहुत अच्छा रहता। नमस्कार। అప్పటి నుంచి ఇక్కడనే పెరిగినాం, పుట్టినాం, చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. ఇక్కడనే దర్శనం వస్తాం, చేస్తాం. చాలా బాగుంటాయి. సత్యమైన దేవుడు దత్తాత్రేయ స్వామి మంచి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతిసారి బాగుంటాయి ఏర్పాట్లు. ఎప్పుడు వస్తాం, ప్రతి పుణ్యానికి బేస్తారం ప్రతి బేస్తారం బాగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. ఇక్కడ అంతా మంచిగా అవుతుంది. ప్రతి పుణ్యం బాగా అవుతుంది, చాలా బాగా అవుతుంది. అన్నదానం ఉంటుంది ప్రతి బేస్తారం. మళ్ళీ పుణ్యానికి కథ అవన్నీ బాగా జరుగుతాయి. మళ్ళీ ఇది ఇలా దత్తాత్రేయ స్వామి జయంతి కదా, ఇంకా బాగా జరుగుతుంది. సాయంత్రం షాబా బాగా వెళ్తుంది. ये जो मंदिर है बहुत प्राचीन मंदिर है। यहाँ पर क्या है बोले तो ये कम से कम 100-200 साल पुराना प्राचीन मंदिर है। यहाँ पर पूरा जंगल था। आगे जो गंगा बड़ी पहाड़ है, बजरंगबली का मंदिर है, गंडी हनुमान धर्मशाला, ये धूलपेट निवासियों का ये जो मुकाम है। और यहाँ पर दत्त गुरु भगवान जब आरती होती थी, यहाँ तकरीबन जो भगवान तक के कूते हैं, आते होते साथ ही भगवान की जयकारा में आवाज़ लगाते थे। हमारा बचपना है बेटा। आगे जो पहाड़ देख रहे हो वो पहाड़ जो बजरंगबली महाराज का मंदिर है, गंडी हनुमान धर्मशाला। वहाँ से हम लोग बचपन में यहाँ खेलने के लिए आते थे। ये पूरा जंगल था, पूरा ज़माने में कोई आबादी नहीं थी। ये जितना भी आप जो शहर देख रहे पूरा जंगल था। ये बहुत प्राचीन मंदिर है। और ये जो मंदिर और एक हमारे नए बस्ती धूलपेट में है, एक मुखी दत्तात्रेय। आज वहाँ भी पूजा होती है, पालकी निकलती। गानगापुर के जो महाराज है उन्होंने उसकी स्थापना की थी, तपस्या की थी। और ये बहुत प्राचीन मंदिर है। आज जो भगत देख रहे हैं ये भगवान राम के जो मोदी साहब ने जो हिंदू जाति को जगाने का जो प्रयास किया, जब से यहाँ पर लाखों की तादाद में जो दर्शन करने के लिए आते हैं यहाँ पर, समझे नहीं। और इसे एक हमारे किशन बाग में वहाँ पर जो काशी बुग्गा बोलकर एक भगवान शिव जी का मंदिर है, वहाँ पर सर्प नाग देवता दर्शन के लिए आते। यहाँ पर इतने प्राचीन मंदिर है। एक हमारी शीतला माता मंदिर है पुराने पुल पे, वनापुर शीतला माता मंदिर है। ये बड़े मुनि महात्माओं ने यहाँ पर जो क्या है जान डाल के तपस्या की जो मंदिर है। ऐसे मंदिर जो प्राचीन मंदिर है। और इसलिए भगवान की दर्शन के लिए यहाँ पर लोग दर्शन के लिए आ रहे हैं। जय दत्त गुरु भगवान की जय। यहाँ पर आकर मेरे को भी बहुत अच्छा लगता है। हर साल हम लोग यहाँ पर आते हैं, दत्तात्रेय महाराज की पूजा करते हैं। और आप सभी को दत्तात्रेय महाराज के मंदिर में आना चाहिए। हर रोज गुरुवार को आप सभी को दत्तात्रेय महाराज की पूजा करनी चाहिए। धन्यवाद। సార్ ఇది హైదరాబాద్లో కాదు, తెలంగాణకు ఫస్ట్ మంచి టెంపుల్ ఇది దత్తాత్రేయది. ఒకటేమో గాన్గాపూర్లో ఉంది. ఇక్కడ చాలామందికి ఇది తెలీదు ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఉందని. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు తెలుసుకొని చాలామంది వస్తున్నారు, పర్యాటకులుగా వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. మేమైతే రెగ్యులర్గా వస్తాం, ఇక్కడ పక్కనే ఉంటాం మేము, ఇక్కడ పక్కన. తో ఇది చాలా పరిస్థితి పొందిన టెంపుల్ ఇది, చాలా పేరుగల టెంపుల్ ఇది దత్తాత్రేయ టెంపుల్. ఇప్పుడు చాలామందికి అవగాహన తెలిసింది కి ఇక్కడ టెంపుల్ ఉందని, దత్తాత్రేయ. లేకుంటే ఇంతకుముందు ఎవరికి తెలీదు ఇక్కడ హైదరాబాద్లో ఈ దత్తాత్రేయ టెంపుల్ ఉందని. కానీ ఇప్పుడు కొంతమందికి చాలామందికి తెలిసింది కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఆరు ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా 10 రెట్లు ఎక్కువైపోయారు జనాలు. తక్కువ అప్పుడంటే చాలామంది తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి అందరికి రాకపోతుండే. ఇప్పుడు మటుకు చాలా వస్తారు. కానీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా జనాలు వచ్చారు, 4 గింతలు జనాలు వచ్చారు ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు ఇంకా ఈ టెంపుల్ అనేది చాలా పరిస్థితులు జరుగుతుంది.
చాలా జనాలకి ఇది టెంపుల్ గురించి చాలా మందికి అవగాహన కలుగుతుంది ఇప్పుడు. నమస్తే అండి, మేము 15 ఇయర్స్ నుంచి చూస్తున్నామండి టెంపుల్ చాలా గొప్పతనం గురించి. చాలా మేము ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి మేము చాలా వర్క్ చేస్తున్నాం, సేవ చేసుకుంటున్నాము. మాకు చాలా నమ్మకం అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఈ దత్తాత్రేయ మందిరం హైదరాబాద్లో ఒకే ఒక్క దగ్గర ఉన్న స్థలం అంటే ఈ హైదరాబాద్లోని దత్తాత్రేయ మందిరం. మహారాష్ట్రలో మొదటి స్థానంలో ఉన్న దత్తాత్రేయ మందిరం అయితే 2వ స్థానంలో మన హైదరాబాద్లో ఈ సీతారాంబాగ్లోని మందిరం. ఇది చాలా విశిష్టత కలిగిన మందిరం. ఈ ఎన్నో సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాను, ఇక్కడ అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. గురుపుణ్యం కానివ్వండి, ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ప్రస్తుతం దీన్ని చాలా అభివృద్ధి చేయడానికి బద్రీనాథ్ సింగ్ గారు చాలా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలు.